శ్రావణ మాసం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సంతోషిమాత ఆలయంలో లోక కళ్యాణార్థం నెల రోజుల పాటు నిత్య హోమాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ తెలిపారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో 108 కమలాలతో లక్ష్మీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఏవో ముషినం మైసాగౌడ్తో కలిసి ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ మాట్లాడారు. రెండవ శుక్రవారం భక్తులు అమ్మవారిని సేవించుకుంటారని, అలాగే ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నారు. ఈ నెల 21, 22, 23 3 రోజులు అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 24న రథోత్సవ కార్యక్రమం, 25న అమ్మవారి జన్మోత్సవ కార్యక్రమంలో ఉంటుందన్నారు. అలాగే రాఖీ పౌర్ణమి నిర్వహిస్తామని, 28న ఊయల సేవ, సంగీత కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల రోజుల పాటు శక్తి గల అమ్మవారిని సేవించుకుంటారని తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరారు. సిద్దిపేట జిల్లాలో అత్యంత ప్రముఖమైనటువంటి అమ్మవారి క్షేత్రం శ్రీ సంతోషిమాత అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ యొక్క ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు, నెల రోజుల ఉత్సవాలు నిన్నటి రోజు నుంచి ఆరంభం చేయడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి అమ్మవారికి విశేషమైనటువంటి హోమం, నిత్య హోమం ఈ యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది లోక కళ్యాణార్థం. అలానే ఈరోజు మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం 4 గంటలకి అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని, సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు విశేషంగా 108 కమలాల చేత లక్ష్మీ హోమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడు సామూహిక ఉద్యాపన కార్యక్రమాలు మనకిప్పుడు ఆరంభమవుతాయి. ఈ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అంటాం. ఈ రెండవ శుక్రవారం రోజున సంతోషిమాత అమ్మవారి ఆలయంలో చాలా కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని సేవించుకుంటారు. అలానే విశేషమైనటువంటి అలంకరణ ఉంటుంది. అలానే అమ్మవారికి ఆ శుక్రవారం రోజు కూడా కమలాల చేత హోమం, అభిషేక కార్యక్రమం, కుంకుమార్చనలు, సామూహిక ఉద్యాపన కార్యక్రమాలు మనకి రెండవ శుక్రవారం రోజున ఇక్కడ అమ్మవారి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 21, 22, 23 3 రోజులు కూడా అమ్మవారి యొక్క వార్షిక ఉత్సవ కార్యక్రమాన్ని 3 రోజులు అత్యంత వైభవంగా ఈ ఆలయంలో జరుపుకుంటాం. అలానే 24వ తారీఖు అమ్మవారి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. విశేషంగా 28వ తారీఖు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి యొక్క జన్మ ఉత్సవ కార్యక్రమాన్ని ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క రక్ష, రాఖీ బంధన కార్యక్రమం ఇక్కడ చాలా విశేషం. సిద్దిపేటలో ఉండేటువంటి అలానే ఊర్లలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క రక్షణ, ఆ రాఖీ కట్టుకోవడానికి వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క రక్షణ తీసుకోవడం జరుగుతుంది. అలానే 28వ తారీఖు రాఖీ పౌర్ణమి సాయంత్రం పూట అమ్మవారి జన్మోత్సవాన్ని పురస్కరించుకొని ఊయల సేవ కార్యక్రమం, అలానే మనకి సంగీత కార్యక్రమం, వేద మనకి పఠన కార్యక్రమం, ఇవన్నీ కూడా మనకి ఆలయంలో అత్యంత వైభవంగా ఈ శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారు ఇక్కడ ఉండేటువంటి భక్తులందరి చేత, యాజమాన్యం చేత, అందరి యొక్క సహాయ సహకారాలతో విశేషంగా ఈ నెల రోజులు కూడా అమ్మవారి పూజలు అందుకుంటూ అందరి కోరికలు తీరుస్తూ ఈ యొక్క అమ్మవారు అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మూర్తిగా ఎన్నో వేల మంది సంఖ్యలో మహిళామూర్తులు 5 వారాలు, 11 వారాలు, 16 వారాలు ఉపవాసం ఉండి వారి కోరికలన్నీ తీర్చుకుంటూ అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తూ ఉండేటువంటి గొప్ప అద్భుతమైన శక్తి కలిగినటువంటి మూర్తి శ్రీ సంతోషిమాత అమ్మవారు. ఈ శ్రావణ మాసంలో అందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని మా ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున, అలానే యాజమాన్యం తరపున అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ జై సంతోషిమాత. ఉత్సవాలు నిన్నటి రోజు నుండి ప్రారంభమైనాయి. 21, 22, 23 3 రోజుల పాటు వార్షికోత్సవం జరుగుతుంది. 34వ వార్షికోత్సవం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని జయప్రదం